హాయ్ ఫ్రెండ్, ఎస్ఎస్ఓ ఎలక్ట్రికల్ తెలుగు. ఈ మిక్సీ ప్రాబ్లం వచ్చేసి జారు ఐటమ్ ఏమేసినా మెత్తగా కావట్లేదని కస్టమర్ తెచ్చారండి. ఇది షాఫ్ట్ అనేది బాగా రౌండ్గా అయిపోయింది. ఇలా రౌండ్గా ఉండకూడదు, పలక షేప్లో ఉండాలి 4 వైపులా. మనం షాఫ్ట్ పాత తీసేది కొత్త షాఫ్ట్ వేద్దామండి. ఈ కొత్త షాఫ్ట్ ఈ షాఫ్ట్ ఫిట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త ఫిట్ చేసుకోవాలి. బ్లేడ్కును షాఫ్ట్కు కొంచెం ప్లే ఉంటుందండి. ఆ ప్లే లేకుండా ఒకటి వాచర్ వేసుకోవాలి. మనం ఆ వాచర్ వేసుకొని బ్లేడ్ పెట్టుకొని టైట్ చేసుకోవాలండి. ఈ పీవీసీ నట్ ఉంటుంది కాబట్టి మనం టైట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. మరి ఓవర్ టైట్ అయ్యద్దు, పగిలిపోతుంది. ప్లే కూడా లేదండి, చూసుకోండి పర్ఫెక్ట్గా. మనం వాచర్ వేసినాం కాబట్టి ప్లే లేదు. వాచర్ వేయకుండా ఫిట్ చేస్తే కంపల్సరీ ప్లే వస్తుందండి. అలా మళ్ళీ షాఫ్ట్కి ఒక 2 వాచర్లు వేసుకొని జార్లో బ్లేడ్ పెట్టేసుకొని, ఇటు సైడ్ కూడా ప్లే బాగుందండి, ఒక 2 వాచర్లు పడితే వేసేసుకొని కప్లర్ పెట్టుకొని ఫిట్ చేసుకోవాలండి. కప్లర్ ఫిట్ చేసినాక ఒకసారి మనం మోటార్కి కూడా మిక్సీకి కూడా ఒకసారి పెట్టి ఆన్ చేసి చూసుకుందామండి. ఫ్రీగా ఉంది. మిక్సీకి అయితే కూడా బాగానే రన్నింగ్ ఉంది, కానీ అంత స్పీడ్ అనిపించట్లేదు. మోటార్ కప్లర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, అంత షేప్ అయితే రన్నింగ్ కాకూడదు. ఈ మోటార్ కప్లర్ కూడా చూడండి పోయింది. ఈ మోటార్ కప్లర్ పోవడం వల్ల కూడా మనకు మెదగదు, అలా రౌండ్గా ఉండకూడదు. అది ఆ రౌండ్గా ఎందుకు ఉంటుందంటే, మనం మిక్సీ ఎక్కువ షేప్ రన్నింగ్ చేసినప్పుడు మోటార్ అనేది లోపల హీట్ అవుతుంది కాబట్టి, దానికి ఉన్న కప్లర్ కూడా ప్లాస్టిక్ కాబట్టి మెత్తపడిపోయి జార్ పెట్టినప్పుడు ఏంటంటే అలా ఐటమ్ ఉంటుంది కాబట్టి మెత్తబడి రౌండ్ అయిపోతూ ఉంటుంది. మనం కొత్త కప్లర్ మోటార్ది పెట్టేసుకుంటున్నామండి. సేమ్ యాస్టిస్గా మళ్ళీ కొత్త కప్లర్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి జార్ పెట్టుకొని పని చూసుకోవాలండి. జారు వీలైనంత వరకు ఫ్రీ ఉండేట్టు చూసుకోవాలి, మరీ హార్డ్ ఉండద్దు. హార్డ్ ఉంటే బుష్లు తొందరపోతాయండి. షాఫ్ట్ను న్యాప్ మనం ఇప్పుడు ఈ 2 మార్చాము. మిక్సీ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిందండి ఇది.